తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే తల్లిదండ్రులే తరువాతి స్థానం గురువుదే. మరి ఇలాంటి గురువు ఒక బిడ్డ భవిష్యత్తుని, దిశని, నిర్దేశాన్ని కల్పించి వాడి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేసే గురువు నేటి సమాజంలో అమర్యాదకు లోనవుతున్నారు. అంటే తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డని ప్రశ్నిస్తే ఊరుకునే స్థితిలో లేరు ఇవాళ. అంటే ఒక్కగానొక్క బిడ్డని కనుక్కున్నాము, వాడు ఏమైపోతాడో అనే భయాలతోనే వాడు ఏ తప్పు చేసినా వాడిని సమర్థిస్తూ ప్రశ్నించే ఉపాధ్యాయుడిని ఈ రోజున ప్రశ్నిస్తున్నారు, దండిస్తున్నారు. ఎంత అవమానకరం ఒక ఉపాధ్యాయుడికి. నవ సమాజ నిర్మాత అంటే సమాజంలో విద్యార్థుల్ని సమాజంలో ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఒక గురువుకి నేటి సమాజంలో జరుగుతున్న అమర్యాద. అంటే వాడిని రేపటి పౌరులుగా ఎదిగి ఇలాంటి విద్యార్థులు అంటే ఇంట్లో తల్లిదండ్రులు వీడి తప్పుని ఒప్పని చెప్పలేరు, ఉపాధ్యాయుని చెప్పనివ్వడం లేదు. రేపు సమాజంలోకి వచ్చి ఇలాంటి విద్యార్థులు ఎలా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు? వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అంటే వాడు ఏం చేసినా రైటు అనే పరిస్థితుల్లో ఎదిగిన బిడ్డ రేపొద్దున ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది వాడి భవిష్యత్తు? ఆలోచించు. ఇది సమర్థనీయమే అంటారా? ఒక ఉపాధ్యాయుణ్ణి ఒక విద్యార్థి ముందే ప్రశ్నించడం ఎంతవరకు సమర్థనీయం?